తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జంట నగరాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన హై లగ్జరీ వోల్వో బస్సులు చూసేందుకు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. కానీ ప్రయాణికులను మాత్రం భయపెడుతున్నాయి. ఏసీ బస్సుల్లో హాయిగా ప్రయాణిద్దామని ఎక్కిన వారికి రేట్లు గుండె గుబేలనిపిస్తున్నాయి. ప్రజా రవాణా అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రాష్ట్ర రవాణా రోడ్డు సంస్థ. అందరికీ అందుబాటులో, సాధారణ ప్రజల నుండి ధనికుల వరకు చాలా మందికి అందుబాటులో ఉండే ఏకైక సంస్థ ఆర్టీసీ. కానీ ఆర్టీసీ ఏ పని చేసినా అది బెడిసి కొడుతూనే ఉంది. మొదట సిటీలో మెట్రో ఎక్స్ప్రెస్ అంటూ 3 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టింది. అప్పటి మెట్రో ఎక్స్ప్రెస్ లో రేట్లను నగర ప్రయాణికులు అబ్బో అన్నారు. రాను రాను వాటికి అలవాటు పడుతూ వచ్చారు. ఇప్పుడిప్పుడే నగరంలో ఉన్న ప్రభుత్వ వాహన ప్రయాణికుల్లో 32% కేవలం మెట్రో ఎక్స్ప్రెస్లలో ప్రయాణిస్తున్నారు. అంటే ఇప్పుడిప్పుడే ఆర్డినరీ బస్సుల నుండి మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రోలోకి మారుతున్నారు. అలాంటి సమయంలో మెట్రో డీలక్స్ అంటూ కొత్తగా మరిన్ని బస్సులను ప్రవేశపెట్టింది. అప్పుడు అందరూ ప్రయాణికులు తిరస్కరించారు. మళ్లీ కొత్తగా వోల్వో అను పూర్తిస్థాయి ఏసీ బస్సులను 3 వారాల క్రితం ప్రవేశపెట్టారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్టీసీకి మళ్లీ చుక్కెదురైంది. ప్రయాణికులందరూ చాలా బాగుందని అంటున్నారు. కానీ ఎక్కడానికి మాత్రం వెనకాడుతున్నారు. సౌకర్యంగా ఉంది, రష్గా ఉండే అన్ని బస్సులు అయితే రష్గా ఉంటుంది కదా, దిగటానికి కూడా ఇబ్బంది తోసుకుంటూ ఉంటుంది కదా, చాలా ఇదిగా ఉంది. మామూలు బస్సు కన్నా కొంచెం ఉంటాయి కానీ అయినా బాగుంది. చక్కగా ఇలాంటి ప్రైస్ పెట్టడం చాలా బాగుంది. ఇలాంటి వోల్వో బస్సులు నగర వ్యాప్తంగా 81 వోల్వో బస్సులను ప్రవేశపెట్టారు. స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మొదలయ్యాయి. నగరంలో కొన్ని రూట్లలో వీటిని నడుపుతున్నారు. కోటి నుండి పటాన్ చెరువు, దిల్సుఖ్ నగర్ నుండి బీబీఐటీ, ఉప్పల్ నుండి కొండాపూర్, ఉప్పల్ నుండి లింగంపల్లి, కోటి నుండి వేవ్ రాక్లకు నడుపుతున్నారు. కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని వీటిని ప్రవేశపెట్టారు. అయినా వాళ్లు వీటిని ఎక్కడానికి సుముఖంగా లేకపోవడం కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు ఆర్టీసీ యాజమాన్యం. 15 రూపీస్ ఉంటుంది సింగిల్ స్టేజ్కి. కోటి టు పడంచెరు 94 రూపీస్, 19 స్టేజెస్. ఈ మార్నింగ్ షిఫ్ట్ అన్ని టూర్ మాకు యాక్చువల్గా మార్నింగ్ 2 ట్రిప్స్ ఉంటాయి, ఈవినింగ్ 2 ట్రిప్స్ ఉంటాయి. అయితే పబ్లిక్ 2 ట్రిప్స్, లాస్ట్ ట్రిప్ ఒకటి ఉండదు సింగిల్ ట్రిప్లో. వోల్వో బస్సుల్లో రేట్లు సామాన్యులకు అందలేనంతగా ఉండడం ముఖ్య కారణం. కొందరు ప్రయాణికులు బస్సులను ఎక్కి కండక్టర్ రేటు చెప్పగానే జేబు ఖాళీ చేసుకోలేక మధ్యలోనే దిగిపోతున్నారు. కేవలం ఉదయం, సాయంత్రపు వేళల్లో మాత్రమే బస్సు కాస్త నిండుతోంది. మిగతా సమయాల్లో ఖాళీగా తిరుగుతున్నాయి. ఇది చలికాలం కావడంతో ప్రయాణించాలి అనుకున్న ప్రయాణికులు కూడా ఇష్టపడడం లేదు. దాంతో ఆర్టీసీకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. Charges actually, in case if you compare with the other buses, the local buses without ACs, it's little bit high, but it is worthful. For the long distance travel, a person can have this kind of buses services. But for the smaller distance, I prefer the local buses without AC. That will be more affordable. బస్సులో అన్ని సదుపాయాలు బాగున్నాయని అంటున్న ప్రయాణికులు మాత్రం ఎక్కడం లేదు. కారణం రేట్లు ఎక్కువగా ఉండడమే. దూర ప్రయాణాలకు బాగా ఉపయోగకరంగా ఉందని ప్రయాణికులు అంటున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ దీంతో మరింత నష్టాన్ని మూటగట్టుకుంది. కేవలం నగరంలోనే కాకుండా హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న టౌన్లను అనుసంధానం చేస్తూ బస్సు రేట్లను కొంతవరకు కుదించి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.